హాయ్ అండి. ఇది శివరాత్రి రోజు పొద్దుగాలనే నేనైతే పొద్దుగాల 5:30కే లేచి ఫస్ట్ అయితే ఇల్లులన్నీ నీట్‌గా ఊడ్చి, తూడ్చి పెట్టుకున్నా. యాక్చువల్‌గా నాకైతే ఉపవాసం గిట్ల ఏం లేదు గానీ, ఇంక పొద్దుగాలే గుడికెళ్ళేసి వద్దాం, పూజ చేసుకుందాం, తొందరగా పని అయిపోద్ది గదా అని చెప్పేసి నేను పొద్దుగాల లేచినాననమాట. ఇంకా మళ్ళీ గుడిలో కూడా రష్ ఉంటది గదా! ఇంక ఇల్లులన్నీ ఊడ్చుకున్న తర్వాత నేనైతే స్నానం చేసుకొని, కడప పూదించుకొని, తర్వాత దేవుడి దగ్గర అయితే పూజ చేసుకున్నాను చూడండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే శివాలయంకి వెళ్ళాను. మా ఇంటి దగ్గర ఉండే గుడికి 8 కల్లా వెళ్ళిపోయాను. చూడండి 8కే ఇంకా ఫుల్ రష్ అయిందనమాట. గుడికి నేను ఒక్కదాన్నే వెళ్ళిన. మా వారు, పిల్లలు రమ్మంటే మేము తర్వాత వెళ్తాం, నువ్వు వెళ్ళిరా అన్నారు. అందుకనే నేను ఒక్కదాన్నే వెళ్ళిన. ఇంకా మా వారు కూడా నా డ్యూటీ చేసి అలసిపోయారు కదా, సర్లే నేను ఒక్కదాన్నే వెళ్తా, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు పడుకుంటే నేనైతే ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళాను. ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత వంట అయితే చేసుకున్నా. ఇది ఇంకా నైట్ అనమాట. నైట్ గుడి దగ్గర ఇలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.